ప్రజలను లూటీ చేసే లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో, పక్క వాళ్ళు అయితే పట్టుకో అని చంద్రబాబు అధికారులను ఆదేశించాడు. చంద్రబాబు అధికారంలోకి రాగానే హెరిటేజ్ కి లాభాలు వచ్చాయి, టీడీపీ నాయకులు కార్యకర్తల ఆస్తులు పెరిగాయి అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా? ఈ ప్రజాధనం ఎవరు లూటీ చేస్తున్నారు? ఈ లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో, పక్క వాళ్ళైతే పట్టుకో. లూటీదారులు మా వాళ్ళైతే కళ్ళు మూసుకో, పక్క వాళ్ళైతే పట్టుకో అని అధికారులకు మీరు ఇచ్చినటువంటి సంకేతాలు ఏమిటి? ఈ ఇసుక వల్ల ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? పోలవరం విషయంలో ఒక చారిత్రక తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ఆనాడు జాతీయ ప్రాజెక్టుగా ఉంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం నేను చేపడతానని కాసులకు కక్కుర్తిపడి ప్రధానమంత్రి చేత ఒక నింద పడినటువంటి ప్రధానమంత్రి చేత కామెంట్ చేయించుకున్నాడు పోలవరం ఏటీఎం అని. అటువంటి పోలవరాన్ని ఎత్తు తగ్గిస్తుంటే దానికోసం ప్రయత్నించకుండా వారి ఎంపీల్ని, అంటే ఈ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్టలు పోయేటట్టుగా పార్లమెంట్లో మనం విమర్శించుకుని రాష్ట్ర ప్రయోజనాల్ని, అంటే ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తినటువంటి అంశం ఉంది, ఆ అంశానికి సంబంధించినటువంటి దాన్ని అడ్డుకట్ట వేయటం కూడా దారుణమైన విషయంగా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎదిగారంటే సామాన్యులకు నడ్డి విరిగింది, ఆయన పక్కన నిలిచిన సంపన్నులకి వడ్డనొచ్చింది. కేవలం ఆయన ఎవరు పెరిగారు? చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ పెరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత. 500 కోట్లున్నది 950 కోట్లు ఒక్కసారిగా పెరిగింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు. ఇవాళ వారి శాసనసభ్యులు పెరుగుతున్నారు, వారి కార్యకర్తలు పెరుగుతున్నారు, ఇటువంటి వారందరూ కూడా పెరుగుతున్నారు తప్ప సామాన్యుడికి ఆరోగ్యం, సామాన్యుడికి విద్య, సామాన్యుడికి న్యాయం, సామాన్యుడికి చట్ట రక్షణ ఇవన్నీ కొరవడుతున్నాయి. ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఈ ప్రభుత్వం శరాఘాతంగా మారింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.